ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జీసస్ మిరాకిల్స్. యేసయ్య చేసిన అద్భుతాలు మనము ధ్యానించుకుంటున్నాం కదా. మరి దేవుడు మన జీవితంలో అనేక అద్భుతములను జరిగించి గొప్ప సాక్ష్యాలతో మనని నింపునుగాక. మరి ఈ అద్భుతాలు మనము వింటుండగా మరి మన జీవితంలో మరి ప్రతిరోజు జరుగుతాయి. ఆశపడిన ప్రతి ప్రాణానికి ప్రతి నిమిషం కూడా దేవుడు కాపాడి ఆశీర్వదిస్తాడు. మనము 3 ధ్యానించుకున్నాము. యేసయ్య చేసిన ఇంకొక అద్భుతాన్ని మనము చూసుకుందాము. లూకా సువార్త 4వ అధ్యాయము 39వ వచనము. అయితే ఇక్కడ యేసయ్య ఏం చేస్తాడంటే సీయోను పేతురు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అత్త జ్వరముతో బాధపడుతుంటుంది. ఆమె ఇప్పుడు వాళ్ళకి ఒక ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏదైనా ఇస్తాం కదా. వాళ్ళ అత్త అక్కడ బాధపడుతుంటే పేతురు చెప్తాడు ఆమె జ్వరముతో బాధపడుతుంది అని. అప్పుడు యేసయ్య ఆమె దగ్గరికి వెళ్ళి ఆ జ్వరముని గద్దిస్తాడు. గద్దించిన వెంటనే ఆ జ్వరము ఆ శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైనా మన సమస్యలని మనం గద్దించినామంటే అవి వెళ్ళిపోతాయి. మనం చాలాసార్లు పో అంటే పోవు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా మన గృహంలో కుక్క వచ్చిందనుకోండి, మనం గద్దిస్తేనే వెళ్ళిపోతాయి. మనం మంచిగా సాఫ్ట్గా చెప్తే వెళ్ళిపోవు. అంటే ఏదైనా ఒక దాన్ని మనం వెళ్ళగొట్టాలంటే ఒక గద్దింపు అనేది మనకి ఇంపార్టెంట్. యేసు నామంలో అన్నప్పుడు అవి గద్దించినప్పుడు అవి వెళ్ళిపోతాయి. లూకా సువార్త 4వ అధ్యాయము 39వ వచనము. ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపగాని అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. అంతవరకు ఆమె ఒక మంచం పైన జ్వరముతో బాధపడుతున్నది. యేసయ్య ఆమె చేయి పట్టుకొని ఆ జ్వరాన్ని గద్దించినప్పుడు అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళకి ఉపచారం చేయసాగాను. అంటే ఏదైనా డ్రింక్స్ కానీ లేకపోతే స్నాక్స్ కానీ అట్లా వారికి యేసయ్యకి చేసింది. ఎప్పుడైనా మనలో జ్వరం కానీ ఎలాంటి అనారోగ్యం కానీ వచ్చినప్పుడు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, ఒకటి నిన్ను బాధ పెడుతుంది, నీ మనసుని బాధ కలుగచేస్తుంది, నిన్ను ఇబ్బంది కలుగచేస్తుంది అన్నప్పుడు వాటిని గద్దించాలి. ఎలా గద్దించాలి? యేసునామంలో నా శరీరంలో నుంచి వెళ్ళిపో, యేసునామంన నా మనసులో నుంచి వెళ్ళిపో, యేసునామంన ప్రతి ఆటంకాన్ని తొలగించని ఇట్లా గట్టిగా మనము గద్దించినప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి. ఎలా అయితే యేసయ్య అక్కడ అద్భుతం జరిగించాడో మీరు కూడా అన్ని వాటిని గద్దించి ప్రతి సమస్య నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి విడిపింపబడి దీవింపబడుతురు కాక. ఆమేన్. యేసయ్య పేతురు అత్తలో ఆ జ్వరాన్ని స్వస్థపరిచినట్టు ఈరోజు ఎవరన్నా జ్వరంతో బాధపడితే నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే గద్దిస్తున్నాను, వాటన్నిటిని వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ శరీరము విడుదల పొందును కాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఇదిగో దేవా, నీ అద్భుతాలను ధ్యానించుచుండగా నీ యొక్క అద్భుతాలను మా జీవితంలో జరిగించండి. ఇదిగో దేవా, నీవు నిజముగా ఆశీర్వదించే దేవుడివి, నిజముగా విడిపించే దేవుడివి, నిజముగా ఆశ్చర్య కార్యములు ఎలా చేయాలో, ఎలా గద్దించాలో ఎలా అన్నీ మాకు నేర్పించినావు. ఈరోజు పేతురు అత్తని నువ్వు ఎలా అయితే స్వస్థపరిచావో మా జీవితంలో కూడా ఇదిగో ప్రభువా, మేము గద్దించి అన్నిటిపైన విజయము పొంది విడిపింపబడి ఇదిగో తండ్రి నీ నామంలో సంతోషంగా ఉండులాగా కృపని దయచే. ఈరోజు ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో యేసు నామంలో గద్దిస్తున్నాను దేవా, ఆ సమస్యలన్నీ విడిపోనుగాక. ఇదిగో తండ్రి, ఏ జ్వరముతో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో వాటన్నిటిని ఆ శరీరంలో నుంచి వదిలి వెళ్ళిపోనుగాక. ఇప్పుడే వాళ్ళకి విడుదల కలుగునుగాక, గొప్ప సాక్ష్యముతో నింపబడుదురుగాక. ఆమేన్. మీరే స్వస్థత పొందినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి, విడిపించి, ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.